సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: EU భారత్ చట్టపట్టాల్ కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం. డ్రగ్స్ను పారదోలుదాం. దేశీయంగా విమానాల తయారీ. నేటి నుంచి మేడారం మహాజాతర. విచ్చలవిడిగా రసాయన మందుల పిచికారీ. కాకినాడ జిల్లాలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల సందడి. జింబాబ్వేపై భారత్ ఘన విజయం. నడక వల్ల గుండెకు కలిగే లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. EU భారత్ చట్టపట్టాల్ కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం. భారత్ ఐరోపా కూటమి మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియా కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కుదిరాయి. ప్రధాన EU నేతల శిఖరాగ్ర చర్చల అనంతరం ఒప్పందం వివరాలను నేతలు వెల్లడించారు. భారత్, 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేశాయి. డ్రగ్స్ను పారదోలుదాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోంది. డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు 3 ఏళ్ల కిందట లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనే బీజం పడింది. పాదయాత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు డ్రగ్స్పై తమ ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గంజాయి వినియోగం భారీగా ఉండేది. దీనిపై ఉక్కుపాదం మోపాం. ఇప్పుడు ఏపీలో గంజాయి మొక్క లేదు. వీటి మూలాలను గుర్తించి కూకటి వేళ్లతో సహా పెకిలించామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది రాఖీ పండుగ రోజు నేను జైలుకు వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి రాఖీలు కడితే వారు కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కూడా తమకు బెయిల్ ఇప్పించేందుకు రావడం లేదని చెప్పారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ 34 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపడతామని ముందుకొచ్చిన 5 మహిళా పోలీసులే నిజమైన సెలబ్రిటీలు. వారికి సెల్యూట్ అని అనిత అన్నారు. కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. డ్రగ్స్ను కూడా అదే రీతిలో పారదోలదామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి సమరం, ఈగిల్ అధినేత రవికృష్ణ ఐపీఎస్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. దేశీయంగా విమానాల తయారీ. దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 80 నుండి 150 సీట్ల విమానాలను ఇక్కడే తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, బ్రెజిల్కి చెందిన ఎంబ్రాయర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ విషయాన్ని మంత్రి తెలిపారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు స్థానికంగా విమానాలు తయారు చేసుకోవాలన్నది మన చిరకాల వాంఛ. తాజా MOU అందులో ఒక కీలక ఘట్టం. దీని ప్రకారం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎంబ్రాయర్ కలిసి దేశంలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తాయి. ఇందుకు పౌర విమానయాన శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విధానాల ద్వారా తయారీని ప్రోత్సహిస్తున్నాం. అందుకే ఎంబ్రాయర్ ముందుకొచ్చింది. దేశీయంగా రోజు 5 లక్షల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది కనుక విమానాశ్రయాలను పెంచుకుంటూ వెళ్తున్నాం. విమానాలను కూడా దేశంలోనే తయారు చేసుకోగలిగితే ధరల పరంగా సానుకూలతతో కూడా మన యువతకు నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి అన్నారు. నేటి నుంచి మేడారం మహాజాతర. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు వేళయింది. ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
251 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది. విచ్చలవిడిగా రసాయన మందుల పిచికారీ. మనుషులకైతే జ్వరానికో మందుబిళ్ళ, నొప్పులకు మరొకటి, దగ్గు జలుబులకు వేర్వేరుగా వేసుకోవాల్సిందే. వీటికి తోడు యాంటీబయాటిక్ వాడకం అలవాటైపోయింది. మిరప రైతుల పరిస్థితి ఇప్పుడింతే. చీడపీడల దాడితో బుక్కిరిబిక్కిరవుతున్నారు. నల్లి నివారణకు ఒకటి, పై ముడతకు మరోటి, కింది ముడతకు ఇంకోటి, మొక్క ఎదుగుదలకు మరో మందు, మిర్చి ఈగకు సింథటిక్ పైరథ్రాయిడ్స్, ఇలా ఒక దఫా పిచికారీకి 4-5 మందులు కలబోస్తున్నారు. 4,000 రూపాయలకు పైగా ఖర్చవుతోంది. ఫలితంగా పెట్టుబడి తడిచి మోపెడంతవుతోంది. వాతావరణం అనువుగా ఉంటే వారానికి ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం చీడపీడల తీవ్రత అధికంగా ఉండడంతో కొందరు రైతులు వారానికి 2 సార్లు చొప్పున పిచికారీ చేస్తున్నారు. అంటే నెలకు కనీసం 8 సార్లు పిచికారీ చేస్తే ఎకరానికి 30,000 రూపాయల వరకు అవుతోంది. వేర్వేరు మందులు, అధిక పిచికారీలు, ఎరువుల ధరల వల్ల గతేడాదితో పోలిస్తే ఎకరాకు 50,000 రూపాయల వరకు ఖర్చు పెరిగింది. దుక్కి దున్నకం నుంచి మిరప కోసి మార్కెట్కు తీసుకువెళ్లి అమ్మే వరకు ఎకరాకు 3.5 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. కోత ఖర్చుల రూపంలోనే ఎకరాకు 1,20,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. రైతు కుటుంబ శ్రమ కూడా కలిపితే ఎకరాకు సుమారు 4 లక్షల రూపాయల వరకు వస్తేనే రైతులు ఒడ్డున పడతారు. కాకినాడ జిల్లాలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల సందడి. కాకినాడ జిల్లాలోనే కోరంగి అభయారణ్యం పరిధిలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి. 2025లో ఒక పక్షి మాత్రమే ఇక్కడకు వలసరాగా ఇప్పుడు ఒకేసారి 70 వచ్చాయని డిఎఫ్ఓ రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ తెలిపారు. ఇక్కడి చిత్తడి నేలలు వీటికి బాగా అనుకూలమని వన్యప్రాణి విభాగ శాస్త్రవేత్త డి మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం అవి ఆహారం కోసం అన్వేషిస్తుండగా ఈ చిత్రాన్ని తీశారు. జింబాబ్వేపై భారత్ ఘన విజయం. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ 6ను భారత్ ఘనంగా ఆరంభించింది. మంగళవారం తొలి మ్యాచ్లో జింబాబ్వేను 204 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సెమీస్ బెర్తను దాదాపుగా ఖాయం చేసుకుంది. విహాన్ మల్హోత్రా 107 బంతుల్లో 109 నాటౌట్ సెంచరీతో చెలరేగడంతో మొదట భారత్ 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్య, అభిజ్ఞాన్ కుండు రాణించారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఉద్ధవ్ మోహన్, అంబరీష్ విజృంభించడంతో ఛేదనలో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. చివాలా టాప్ స్కోరర్. సూపర్ 6లో భారత్ తన చివరి మ్యాచ్లో ఫిబ్రవరి 1న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొననుంది. ప్రస్తుతం 6 పాయింట్లతో గ్రూప్ 2లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మెరుగైన రన్ రేట్ కలిగిన యువ భారత్ ఆఖరి మ్యాచ్లో ఓడిన సెమీస్ చేరే అవకాశం ఉంది. సూపర్ 6 చేరిన జట్టుపై గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు కొనసాగుతాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై గెలిచిన భారత్ ఖాతాలో ముందే 4 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్, ఇంగ్లాండ్, పాక్ సెమీస్ రేసులో ఉన్నాయి. నడక వల్ల గుండెకు కలిగే లాభాలు. రక్తపోటు, యాంజైనా అనే గుండె నొప్పి, మధుమేహం, స్థూలకాయం ఉన్నవాళ్ళకి నడక ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. హార్ట్అటాక్ వచ్చి కోలుకున్న వారికి, బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి కూడా నడక ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గుండెపోటు వచ్చింది, బైపాస్ సర్జరీ చేయించుకున్నాం కనుక ఇక ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదని, ఒళ్ళు అలవకూడదని, ఒళ్ళు అలవకుండా జాగ్రత్త పడితే ఆ విశ్రాంతి మరింత ప్రమాదం చేస్తుంది. మరొక హార్ట్అటాక్కి, మరొక బైపాస్ సర్జరీకి దారితీస్తుంది. అందుకని గుండె జబ్బు ఉన్నవాళ్ళు డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి నడకను నియమంగా పాటించాలి. గుండె జబ్బు ఉన్నవాళ్ళకి నడక ఒక గొప్ప టానిక్. స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు ఉన్నవాళ్ళకి కూడా వ్యాయామం చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. వడివడిగా నడవడమే కాకుండా పరిగెట్టడం, ఈత ఈదడం, రకరకాల ఆటలు ఆడడం అవసరం. వ్యాయామం చేస్తే ఒక వ్యక్తి గాలి పీల్చుకునే శక్తి నిమిషానికి 3.6 లీటర్ల నుంచి 5 లీటర్లకి పెరుగుతుంది. వ్యాయామం వల్ల శరీర కండరాలు శక్తివంతంగా తయారవడమే కాకుండా రక్తం మరింత శుభ్రమవుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ 25 రెట్లు పెరిగి ప్రతి కణానికి ప్రాణవాయువు చక్కగా అందుతుంది. యాంజైనా గుండె నొప్పి ఉన్నవారికి, గుండెపోటు వచ్చిన వాళ్ళకి
రక్తనాళాలు సన్నబడతాయి. అందువల్ల గుండె కండరాలకి రక్త ప్రసారం తగ్గి గుండె శక్తివంతంగా పనిచేయదు. ఇటువంటి వాళ్ళకి నడక రక్త ప్రసరణని పెంచి ప్రాణవాయువుని తగినంత అందించి గుండె శక్తివంతంగా తయారయ్యేటట్లు చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. రైతులు దరఖాస్తులు చేసిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. జోరు మీదున్న భారత్, కివీస్తో 4వ టీ20 నేడు. ఢిల్లీపై గుజరాత్ గెలుపు. WPLలో తన ప్లే ఆఫ్స్ అవకాశాలను గుజరాత్ జెయింట్స్ మెరుగుపరుచుకుంది. 4వ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. మంగళవారం ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. సబలెంక ఫటాఫట్ సెమీస్లో ప్రవేశం. అల్కరాజ్, జ్వెరేవ్, స్వితోలినా కూడా. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అరియానా సబలెంక దూసుకెళ్తోంది. ఈ టాప్ సీడ్ పెద్దగా కష్టపడకుండానే సెమీఫైనల్ చేరింది. మంగళవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆమె 6-3, 6-0తో ఇవా జోవిచ్ను చిత్తు చేసింది. ఇంగ్లాండ్ డే వన్డే సిరీస్. శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం చివరి వన్డేలో ఇంగ్లీష్ జట్టు 53 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.